తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు ఆ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో అధికారికంగా అన్నామలై ప్రకటన చేయనున్నట్లు సమాచారం. త్వరలో అన్నామలై పార్టీ పెడతారంటూ ఆయన అభిమానులు కోయంబత్తూరులో పోస్టర్లు ఏర్పాటు చేశారు. దీంతో అధిష్టానం ఢిల్లీ పిలిపించుకుని 2 రోజుల పాటు చర్చలు జరిపింది. అమిత్ షాతో పాటు జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, బిఎల్ సంతోష్తో జరిపిన చర్చలు విఫలం కావడంతో బీజేపీని వీడనున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి సిరి అందిస్తారు. సిరి, బీజేపీ సీనియర్ నేత మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కె అన్నామలై తన భవిష్యత్ రాజకీయ దిశపై రేపు చెన్నైలో స్పష్టత ఇవ్వనున్నారనే సమాచారం. రీసెంట్ గా ఢిల్లీ పర్యటనలో అన్నామలై బీజేపీ అగ్రనేతలందరినీ కూడా కలిపి తమ రాజీనామా నిర్ణయాన్ని అధికారికంగా తెలియజేసినట్లు వార్తలైతే వెలువడ్డాయి. అయితే పార్టీ నుంచి విడిపోతూ భవిష్యత్తులో తన స్వతంత్ర రాజకీయ ప్రయాణానికి సిద్ధమవుతున్నారని ఆయన సమీప వర్గాలు అయితే ఇప్పటికీ చెబుతున్నాయి. సమాచారం ప్రకారం అయితే అన్నామలై త్వరలోనే తమిళనాడులో తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇన్ని సంవత్సరాలుగా తమిళనాడులో అన్నాడీఎంకే, డిఎంకేలకు ప్రత్యామ్నాయంగా ఒక కొత్త రాజకీయ శక్తిని నిర్మించాలనేటువంటి లక్ష్యంతో ఆయన ముందుకు సాగుతున్నారని తెలుస్తోంది. అయితే అదే సమయంలో బీజేపీ అధిష్టానం ఆయనను పార్టీలోనే కొనసాగించేందుకైతే విశ్వ ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన తన స్వతంత్ర రాజకీయ పార్టీ స్థాపించి ఆయన స్వతంత్రంగానే ఆయన రాజకీయ మార్గం పైన ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. మరోవైపు ఇటీవల జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు అలాగే రాష్ట్ర రాజకీయ సమీకరణాలపై అన్నామలై అసంతృప్తిగా ఉన్నాడని, దానికోసమే ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నాడని అయితే ఇప్పటికీ రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. తమిళనాడు రాజకీయాల్లో ఈ కొత్త సమీకరణలకు దారితీసేటువంటి ఈ పరిణామం అయితే అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రేపు చెన్నైలో జరగబోయేటువంటి ప్రెస్ మీట్ లో అన్నామలై తన నూతన పార్టీ గురించి ఎటువంటి విషయాలు షేర్ చేసుకుంటున్నాడు, లేదా బీజేపీ నుండి ఆయన బయటకు రావాల్సినటువంటి ముఖ్య కారణాలు ఏంటి అని కూడా తెలుస్తోంది. అయితే ఇప్పటికే బీజేపీ అలాగే అన్నాడీఎంకే పొత్తు ఉన్నటువంటి తమిళనాడులో అతన్ని సైడ్ లైన్ చేశారంటూ కూడా ఊహాగానాలు వస్తున్నాయి. దీని కారణంగానే ఆయన బీజేపీ నుండి బయటకు వస్తున్నారనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. అంతేకాదు బీజేపీ అధిష్టానం ఆయనను పార్టీ నుంచి బయటకు వెళ్లకుండా నిలుపుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆయన మాత్రం స్వతంత్ర రాజకీయ మార్గం పైనే ఎక్కువగా మొగ్గు చూపుతున్నాడని ఇప్పటికీ ఆయన సన్నిహిత వర్గాలు అయితే తెలియజేస్తున్నాయి. ఆయన సిద్ధాంతాలు అలాగే వ్యూహం వంటి కీలక అంశాలు రేపు తెలుపబోతున్నాడని మనకి తెలుస్తోంది. రైట్, థాంక్యూ శ్రీ.